హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా మను న్యాచురల్ లైఫ్ స్టైల్. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ అయితే నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, అందరూ నార్మల్ ఇడ్లీనే చేసుకుంటాం కదండి. అలా ఆ ఇడ్లీ కాకుండా నేను వెరైటీగా అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఇంట్లో క్యారెట్ ఉంది అని చెప్పేసి క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసేసుకొని అలాగా క్యారెట్ తురుము చేసుకొని ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని ఈ స్టఫ్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా క్యారెట్. సో అలాగా నేను ఇడ్లీ బ్యాటర్ అయితే పెట్టుకుంటున్నాను ఆయిల్ పూసేసి. నేను మొన్న వీడియోలో చెప్పాను కదా ఉద్దిబేడలు నానపెట్టుకున్నానని ఇడ్లీకి. సో ఉద్దిబేడలు మెంతులు వేస్తే ఇలా వస్తుందండి. ఇడ్లీ రవ్వ నానపెట్టుకొని చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు. పిండి చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, ఆ విధంగా అయితే వస్తుంది. నేను తీసుకున్న స్టఫ్ని అయితే ఇలా ఇడ్లీలు పెట్టాను కదా, ఇడ్లీలు పెట్టుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్, అవి ఆ స్టఫ్ని అయితే స్ప్రింకిల్ చేసుకోవాలి ఇడ్లీల మీద. అది ముద్ద ముద్దగా వేయకూడదు. ముద్ద ముద్దగా వేస్తే ఉడికేటప్పుడు కొంచెము చాలా సరిగా ఉడకదు. సో అలాగ స్ప్రింకిల్ చేసాము అంటే ఇడ్లీ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఆ విధంగా అయితే మనము చేసుకోవచ్చు. క్యారెట్ని ఏదో ఒక విధంగా అయితే మనం తీసుకోవాలండి. రోజు ఒక క్యారెట్ అయినా తినాలి కదా. సో ఆ విధంగా నేను ఏదో ఒక రెసిపీలో అయితే క్యారెట్ని యూస్ చేస్తూ ఉంటాను. ఆ విధంగా ఇడ్లీల మీద అంతా పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. ఇడ్లీ ఉడుకుతూ ఉంది. ఆ లోపు పల్లీల చట్నీ అయితే అందరూ చేసుకుంటారు కదా. ఒకవేళ ఇంట్లో సమయానికి పల్లీలు లేకపోతే ఇలాగా ఆనియన్ చట్నీ అయినా చేసుకోవచ్చు, ఇడ్లీకి బాగుంటుంది. ఇప్పుడు నేను ఆనియన్స్, ఒక టమాటో, ధనియాలు, జీలకర్ర, తెల్ల ఉల్లిపాయలు, కారము తీసుకొని అదైతే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగైతే పేస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని పోపు అయితే పెట్టుకుంటూ ఉన్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి అవన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఆ పేస్ట్ అయితే వేయాలి. అన్నీ మనం పచ్చివే తీసుకున్నాము కాబట్టి బాగా ఆయిల్లో అయితే మగ్గనివ్వాలండి ఆ పేస్టు. లేకపోతే పచ్చివాసన వచ్చింది అంటే చట్నీ అనేది మంచిగా ఉండదు. సో ఆ విధంగా అయితే పేస్ట్ వేస్తున్నాను కదా. వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి చట్నీని. పచ్చివాసన వచ్చేలాగా కాకుండా చూసుకోవాలి. చూశారు కదా, ఇప్పుడు ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా, ఆ విధంగా అయితే చట్నీ మగ్గనివ్వాలి. ఇది మనకి ఇడ్లీలోకైనా బాగుంటుంది, దోశలోకైనా బాగుంటుంది. ఇప్పుడు దోశ మీద పూసుకుంటారు కదా ఎర్రకారము మసాలా దోశకి, అలా అయినా యూస్ చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. చూశారు కదండి ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో. క్యారెట్ కూడా బాగా ఉడికింది. తినడం కూడా బాగా బాగా టేస్టీగా ఉంటుంది. మునక్కాయ సాంబార్ చేశాను ఆ చట్నీతో, చాలా బాగుంది. 4 ఇడ్లీ అయితే మిగిలాయండి. సో నేను అవి వేస్ట్ చేయకుండా ఈ విధంగా అయితే ఇడ్లీ ఉప్మా ప్రిపేర్ చేశాను ఈవినింగ్ స్నాక్స్గా. దానికి ఏం లేదండి, ఆనియన్స్, ఉద్దిబేడలు, శనగబేడలు, కొత్తిమీర, కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత కొంచెం అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇడ్లీని అయితే 4 ఇడ్లీ తీసుకున్నాం కదా, అది బాగా స్మాష్ చేసుకోవాలి. మనకి ఉప్మా రవ్వ ఏ విధంగా ఉంటుందో మరీ అంత సన్నగా కాకపోయినా కానీ ఒక రకంగా చేసుకోవాలి. ఆ రోజు ఈవినింగ్ కరెంట్ పోయిందండి వర్షం పడడం వల్ల. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి, లైటింగ్ అయితే తక్కువగా ఉంది. ఆ విధంగా ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ బాగా కలయపెట్టాలి. ఎందుకంటే ఆ ఇడ్లీ అనేది అతక్కపోతుంది. అలా అతక్కపోకుండా బాగా చేయాలి. చూశారు కదండి ఉప్మాలాగా వచ్చేసింది ఇడ్లీ కూడా. టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. సూపర్గా ట్రై చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.